కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని కౌలాస్ కోట గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ కోటను ఇటీవలే సందర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మరమ్మతులు చేయించి పర్యాటక కేంద్రంగా రూపొందిస్తామని తెలిపారు మంత్రి. కౌలాస్ కోటలో రిపబ్లిక్ డే సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాలకి గుర్తింపు ఇచ్చేటువంటి క్రమంలో ఈసారి కౌలాస్ కోటను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఈసారి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఈ కౌలాస్ కోటలోనే చేస్తామని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎందుకు కౌలాస్ కోటలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నారు? మన రిపబ్లిక్ డే ఫ్లాగ్ హైస్టింగ్ అనేది ఎంతో గర్వకారణమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఈవెంట్ అది. అయితే మనకున్నటువంటి చరిత్ర ప్రపంచ దేశాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం మనకు ఎంతగానైనా ఉంది. మన ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పేసే ఉద్దేశంతో చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి కౌలాస్ కోట లాంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి 9వ శతాబ్దం లాంటి కట్టడం పైన మనం జాతీయ జెండా ఎగరేయడం ఎంత గర్వకారణం మనకందరికీ, మన తెలంగాణకే కాకుండా మన దేశం మొత్తానికి గర్వకారణమైనటువంటి విషయం అది. కాబట్టి ఈరోజు కాదు, ఇక మీదట ప్రతి సంవత్సరము ఈ కోట పైన జాతీయ జెండా ఎగరవేయడం జరుగుతుంది. సో ఫ్లాగ్ హోస్టింగ్ ద్వారా ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఫ్లాగ్ హాస్టింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ కోట గురించి ఆలోచింపజేస్తాం. ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చరిత్ర, మన స్వాతంత్రానికి నిదర్శనము. ఇలాంటి కోటలు మన దేశం యొక్క, మన రాష్ట్రము, మన ప్రాంతం యొక్క సార్వభౌమాన్ని నిలబెట్టడంలో, మన స్వాతంత్రాన్ని తెలియజేయడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఇలాంటి కోటలు ప్రపంచ దేశాలకి, ప్రపంచాల వాళ్ళకి తెలియజేయాలంటే వీటికి సరైనటువంటి గుర్తింపు రావాలి. గుర్తింపు రావడానికి మనము ఈ కోట పైన జెండా ఎగిరేయడం అంతకన్నా గొప్ప ఈవెంట్ ఇంకా ఏది ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. చరిత్రలో చారిత్రాత్మక కట్టడాలు మరుగున పడడానికి పాలకుల నిర్లక్ష్యం అనేటువంటిది ప్రధానంగా చెప్తూ వస్తున్నాం మనం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ ఈ కోట కొంత నిరాధారణకు గురైంది, పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎట్లా అంటే 26 జనవరి లోపు ప్రైమరీ అరేంజ్మెంట్స్ ఏమైనా చేయగలుగుతారా? అధికారులు అట్లాంటి పనుల్లో ఉన్నారా? ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లాజిస్టిక్స్ ఇష్యూస్ని ఇప్పుడు ముందట ఈ కోటకు రావడానికి అసలు దారి లేదు. సో దారి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 26 జనవరికి సంబంధించి ఏమన్నా చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయితే ఈ ఏర్పాట్లు కేవలము ప్రారంభం మాత్రమే. ఈ 26 జనవరికి ఫ్లాగ్ హైస్టింగ్ చేయడానికి మాత్రమే, జెండా ఎగరేయడానికి మాత్రమే సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇక్కడ ఫ్లాగ్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన కొంచెము చెట్టు చేమాలు ఉన్నాయి, వాటిని అంతా క్లీన్ చేయడం జరిగింది. రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. బాహ్య ప్రపంచానికి కోట తెలియదు, కౌలాస్ కోట తెలియదు, ఇక్కడ ప్రాంత వాసులకు వదిలేస్తే. సో ఇప్పుడు మీరు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్క మాటలో చెప్పండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా. ఇప్పుడు రిపబ్లిక్ డే ఎర్రకోట మీద ఒక జెండా, గోల్కొండ మీద ఒక జెండా, కౌలాస్ కోట మీద ఒక జెండా. ఓకే, ఇది నేను ప్రపంచ దేశాలకు చెప్పవలసింది ఏంటంటే, ప్రపంచంలో కౌలాస్ అనేటటువంటి మహా అద్భుతమైనటువంటి కోట, కౌలాస్ ప్రజల యొక్క గుర్తింపుకు, కౌలాస్ ప్రజలకు ఉన్నటువంటి ఘనమైన చరిత్రకు నిదర్శనం అని చెప్పేసి నేను ప్రపంచ దేశాలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏం అప్పీల్ చేస్తారు మీ ప్రజలకు? కౌలాస్ ప్రజలకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇది మన పెద్ద మనుషులు కష్టపడి రక్తము చెమట ఓడ్చి కట్టినటువంటి ఈ కోటను మనం అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేసుకుందాం. మనకు గుర్తింపు లేకుండా పోయింది ఇన్ని రోజులు. ఈ రోజు నేను మీ ముందుంటా, మీకు తోడుంటా, మనం అందరం కలిసి ఈ కోటను అభివృద్ధి చేసుకుందాం. రేపు పర్యాటకులు వచ్చినప్పుడు కూడా మనకు అతిథి దేవోభవ అని చెప్పేసి మనము గట్టిగా నమ్ముతాం భారతీయులము. ఏ అతిథి వచ్చినా కూడా అది నా పని అని చెప్పేసి వాళ్ళకు ప్రేమపూర్వకంగా కోట యొక్క చరిత్రను, ప్రశస్తాన్ని చూపించడం ఒకటి. మీరందరూ కూడా ఈ కోట యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఈ మన కౌలాస్లో ఉన్న చిన్న పిల్లగాన్ని అడిగితే కూడా కౌలాస్ కోట గురించి చెప్పేటట్టుగా నేర్చుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉంది. మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కోట అభివృద్ధికి, మన ఇల్లు, మన ప్రాపర్టీ, మన యొక్క గుర్తింపు అనే విధంగా మనం ముందుకు సాగాలని చెప్పేసి నేను కౌలాస్ ప్రాంత ప్రజలకు, మరి యావత్ జూకల్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తున్నా. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కౌలాస్ కోట.